హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా బోనాల కోసమని ముందు రోజు మేము మురుకులు, గారెలు, ఇంకా పూరీలు కొన్ని అవన్నీ పిండి వంటలు చేసుకున్నాం అనమాట. ఇంకా నైట్ 12 అయిపోయింది. అవన్నీ చేసేసరికి ఇంకా మార్నింగే మేము స్టార్ట్ అయిపోయాము ఊరికి. ఇంకా ఊరికి వెళ్తుంటే వ్యూ చూడండి ఎంత బాగుందో. అసలు మార్నింగ్ అంతా ఫుల్ వర్షము, గాలులు. అసలు బోనాలు మేము అసలు చేస్తామా, నెక్స్ట్ వీక్ చేసుకుందామా అన్న డైలమాలో ఉండే అనమాట. కాకపోతే ఇంకా దేవుడికి మొక్కుకొని ఎలాగైతేనేమి ఇంకా చేయాలనుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. చూడండి వ్యూ ఎంత బాగుందో ఊరికి వెళ్తుంటే. అటు ఇటు మొత్తం చెరువు, ఇంకా మధ్యలో చిన్న రోడ్. సో ఇదే అనమాట మా ఊరికి వెళ్ళే దారి. ఇంకా మేము ఊర్లోకి ఎంటర్ అయిపోయాము. ఇంకా ఊర్లోకి ఎంటర్ అవుతుంటే ఇంకా అందరు కూడా గణేష్ల కోసం అని కూడా షెడ్యూల్ కూడా స్టార్ట్ పెట్టారు. చెట్లు పెరిగిపోయే ఊర్లో అంతా ఇంకా ఇక్కడక్కడే ఉండి అంతా క్లీన్ చేసుకొని ఇంకా బోనాలు స్టార్ట్ పెట్టామన్నమాట చేయడం. ఇంకా బోనాల కోసం అని చెప్పి మేము ఇప్పుడు చేసేది 3 బోనాలు అనమాట. సో దానికోసం అని చెప్పి ఇంటి దగ్గర నుంచి అన్నీ తెచ్చేసుకున్నాం అనమాట. సున్నం, పసుపు, కుంకుమ అన్నీ అక్కడ నుంచే ప్యాక్ చేసుకొని ఇక్కడికి వచ్చామన్నమాట. వండుకొని అంత పరమాన్నము అవన్నీ ఇంటి దగ్గరనే ప్రిపరేషన్స్ చేసుకొని వచ్చాము. సో 3 బోనాలు అనమాట మేము చేసింది. సో ఫస్ట్ అత్తయ్య తెస్తుంది ఎల్లమ్మ బోనం అనమాట. ఎల్లమ్మ. సో వెనకాల నేను తెచ్చేది మైసమ్మ బోనము. దాని తర్వాత పోషమ్మ బోనం. 3 బోనాలు అనమాట. సో ఇంకా ఇప్పుడు బోనం ఎత్తుకుంటుంది మా చిన్న అత్తయ్య వాళ్ళ కూతురు తారక. సో ఇంకా ఇంత గాలులు అంటే గాలులకు అసలు దీపాలు కూడా ఉండట్లేదు ఆ బోనంకి. సో అంత విపరీతమైన వర్షం, గాలి. కాకపోతే మేము మొక్కుంది ఫలించిందేమో అనుకుంటా. ఆ టైంకి అసలు వర్షం ఆగిపోయింది అనమాట. సో ఇంకా ఫాస్ట్గా బోనాల పని చేసేసామన్నమాట. సో ఇంకా ప్రమిద ఎత్తుకుంటుంది ఎల్లమ్మ బోనం అనమాట. సో ఇంకా లాస్ట్కి మా దితిక్షమ్మ నేను ఎత్తుకుంటా బోనం, నేను ఎత్తుకుంటా అని ఏడుపు. నేను ఎత్తుకుందాం అనుకున్నా యాక్చువల్గా. సో ఇంకా తను ఏడుస్తుందని చెప్పి ఇంకా ఫస్ట్ తనకి ఎత్తించి కొంచెం ఒక 5-6 అడుగులు వేసాక నేను తీసుకున్నాను అనమాట ఆ బోనం. సో ఇంకా చూడండి ఎలా ఏడుస్తుందో బోనం ఎత్తుకుంటా అని, ఫేస్ అంతా ఇలా పెట్టింది. సో ఇంకా తనకి ఎత్తాక బోనాల సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయో ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేసేయండి.